హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజుకైతే నా బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, కావాలనుకుంటే చెక్ చేయండి. నేను ఓన్లీ పాటూర్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని మార్కింగ్ వేసుకొని డిజైన్ వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నాను. ఇది ఫుల్ హెవీ వర్క్ అండి. వెనక పార్టు హ్యాండ్స్కి అయితే నేను ఫుల్ హ్యాండ్స్ డిజైన్ వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్క వీడియో మీకు క్లియర్గా వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ముడుకుట్టు అండి. ముడుకుట్టు కట్ వర్క్ డిజైన్లో నేనే మార్కింగ్ వేసుకొని డిజైన్ అయితే వేసుకున్నాను. ఇది మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇది బ్లౌజు స్టిచ్చింగ్ కూడా నేను బ్లౌజు కట్ చేయకుండా స్టిచ్ చేశాను అనమాట. కొంతమందికి డిజైన్ బ్లౌజులు కట్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది, డిజైన్ కట్ అయిపోతుందేమో అనేసి. నేనైతే ఇప్పుడు కట్ చేయకుండానే కుట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేతులకి హ్యాండ్స్కి ఈ పోసుకుట్టు అయితే కుడదామనుకొని షుగర్ బీడ్స్ మీడియం సైజు తీసుకున్నాను. అలానే చీరలో వచ్చే కలరు గ్రీన్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను, బీడ్స్. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి కుడదాం అనుకొని వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా హెవీ వర్క్ డిజైన్ మనం వేసుకోవచ్చు. అంటే ఈ పూస కుట్టడం వల్ల ఇంకా ఫుల్ హెవీ అవుతుంది అనమాట బ్లౌజు. మనం ఫంక్షన్లకి పార్టీ వేర్లకు కానీ లేకుంటే పెళ్లి కూతురికి బ్లౌజ్ కానీ ఇలాగన కుట్టారంటే చాలా అంటే చాలా హెవీ లుక్ వస్తుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కుట్టే విధానం అయితే ఉంటుంది. ఇప్పుడు ముందుగా నేను డిజైన్ ఫస్ట్ వేశాను కదా, ఆ డిజైన్ దగ్గర నుంచే కుడుతున్నాను. ఎందుకంటే మనకి పైకి కనిపించే దగ్గర వేసుకుంటే చాలు, కింద సైడ్కి మనకి ఏదైనా తట్టుకుంటుంది అనమాట చేతికి, మళ్ళీ కనిపించదు కదా, అవసరం లేదు వెనక సైడు. ఈ డిజైన్ ఎంతవరకు ఉందనేది డిజైన్ చూసుకొని ఈ పూసకుట్టు అయితే కుడుతున్నాను. పూసలు కుట్టే విధానం అయితే ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే 4 వరుసలు దారము సూదికి ఎక్కించుకొని దారాన్ని బ్లౌజుకు ఫస్ట్ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పూస ఎక్కించుకొని తర్వాత చిన్న షుగర్ బీట్ ఎక్కించుకోవాలి. ఇలా 2 పూసలు ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఈ గ్రీన్ కలర్ పూసలో నుంచే దారం తీయాలి. గోల్డ్ కలర్ పూస వదిలేసి గ్రీన్ కలర్ పూసలో నుంచి దారం తీయాలి. ఇలా తీయడం వల్ల మనకి దారం అక్కడ లాక్ అయిపోతుంది అనమాట. ఈ చిన్న షుగర్ బీట్ ఉంది కదా, లాక్ అయిపోతుంది. ఇప్పుడు పైన బ్లౌజు కుట్టేసుకొని ఒక 2 సార్లు రౌండ్ తిప్పేసుకొని నాటు కిందకి దించేసి వేసుకోవాలి. ప్రతి పూసకి నాటు వేసుకోవాలి. నాటు వేసుకోవడం వల్ల మనకి పూస అనేది గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. మనం ఎన్నిసార్లు ఉతికినా కానీ వాష్ చేసినా కానీ పూస ఊడిపోదు. అదేవిధంగా పక్కన మన ఇష్టం, కొంచెం వెడల్పు ఉంచాలంటే వెడల్పు, లేకుంటే చూడండి ఆ నుంచి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేయడం వల్ల మనము మనకి హ్యాండ్కి పూసలు అనేవి నీట్గా కనబడతాయి అన్నమాట. మరి దగ్గరికి ఆనించేస్తే దొంతిలాగా అయిపోద్ది అనమాట, అంత నీట్గా రాదు. ఇలా పక్కన కుట్టేసుకోవాలి. చూడండి, సూది బ్లౌజులో నుంచి ఇలా దారం తీసేసుకొని ఫస్ట్ ఒక గ్రీన్ పూస ఎక్కించుకోవాలి. తర్వాత చిన్న గోల్డ్ పూస ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ పూస వదిలేసి చూడండి, గోల్డ్ పూస వదిలేసి గ్రీన్ పూసలో నుంచే మనం దారం తీసేసుకోవాలి. దారం తీసేసుకొని బ్లౌజుకి ఒక 2 రౌండ్లు కుట్టేసుకోవాలి. 2 రౌండ్లు కుట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రిప్ అయిపోతుంది. ఈ దారం ఇక్కడ కిందికి లాక్ అయిపోయి నీట్గా అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఈ విధంగానే కుట్టేసుకోవాలి. ఒకవేళ మిస్టేక్లో మళ్ళీ మనం గ్రీన్ పూసలో నుంచి పైనుంచి దారం కుట్టేసినాం అనుకోండి, దారం పైకి వచ్చేస్తుంది, కనిపిస్తుంది అనమాట, అంత నీట్గా అనిపించదు. ఫస్ట్ గ్రీన్ కలర్ పూస ఎక్కించుకొని తర్వాత గోల్డ్ కలర్ పూస ఎక్కించుకొని తర్వాత ఏమో ఆ గ్రీన్ కలర్ పూసలో నుంచి తీసేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్ మొత్తము నీట్గా పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. చాలా అంటే చాలా హెవీ లుక్ వస్తుందండి. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల 10 మంది చూసే అవకాశం ఉంటుంది. నేను వీడియో చేయడం వల్ల 10 మంది చూస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది కదా.
కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా ప్రతి ఒక్క పూస కుట్టేసుకున్న తర్వాత మనం వెనకైతే నాటు ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవడం వల్ల పూసకి గ్యాప్ ఉంటుంది, మళ్ళీ జాయింట్ ఉండదనమాట. మనము నాటు వేసుకోకుండా పక్కనే ఇలాగ కుట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక పూసకి ఏదైనా ఇగ్గుకొని తట్టుకొని తగిలిందనుకోండి, అన్ని పూసలు దగ్గరకు అయిపోతాయి అనమాట. అందుకని పూసకి ముడి వేసుకోవాలి. దానికే జాయింట్ లేకుండా ముడి వేసుకుంటే మనకి ఒకవేళ ఏది తట్టుకున్నా కానీ ఇలా తీసేటప్పుడు దగ్గరకు ఊడిపోవు అనమాట. అందుకని ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి మొత్తం కుట్టేసరికి కిందకి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట. ఇలా పూసకుట్టు ట్రెండింగు. ఇదివరకు కట్ వర్క్ ఎక్కువ ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు కింద పూసకుట్టు ట్రెండింగు. మరి ఇంత ఈజీగా కుట్టే విధానం మనకు వచ్చినప్పుడు మన బ్లౌజులకు కూడా మనం కుట్టుకోవాలి కదా. అందుకని నేనైతే ఈ వర్క్ బ్లౌజ్కి అయితే కింద ఇలా వేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వర్క్ బ్లౌజ్ కాకుండా కానీ ప్లెయిన్ బ్లౌజులు ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజులకు కూడా మనం కుట్టుకోవచ్చు. ఇంట్లో అంటే క్యాంపులకు వెళ్ళేవి, మరి సాదావి అయితే అవసరం లేదు. క్యాంప్కి వెళ్ళే చీరలు మంచి మంచి చీరలు ఉంటే ఆ బ్లౌజులు అవి మనం పాతవైనా కుట్టుకోవచ్చు. సింపుల్ అండి. ఇవి 10 రూపీస్ అండి. 2 చేతులకి సరిపోయాయి, అంటే ఒక బ్లౌజ్కి వచ్చేస్తాయి అనమాట. 10 రూపీస్ ఈ పూసలు, గ్రీన్ కలర్ పూసలు. షుగర్ బీట్స్ అయితే నా దగ్గర ఇంతకు ముందు ఉండే, అందుకని ఒక 10 రూపాయలు పెట్టామంటే మనము మంచి లుక్ అయితే తేవచ్చు బ్లౌజ్కి. వేసిందే వేసుకునే కంటే అప్పుడప్పుడు ఇలా కొంచెం కొత్తగా మార్చుకుంటే మనకు కూడా ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వేసుకోవాలంటే ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట. పాత బ్లౌజులు ఉన్నా కానీ ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఊరికే అడుగుతాను అనుకోకండి, లైక్ ఇస్తే కదా మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూడండి మొత్తం కుట్టేసరికి ఈ విధంగా అయితే వచ్చింది. 2 చేతులకి ఇలానే పక్కన మనం ఫస్ట్ ఎలా కుట్టామో అదే విధంగా అంతే గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకోవాలన్నమాట. ఒకటి హెచ్చు తగ్గు అటు ఇటు కాకుండా చూసుకోవాలి. అయితే మీకు ఇంకా కొంచెం పొడవు కావాలి, లైన్ వేజ్ కాకుండా హెచ్చు తగ్గులు కావాలి. కొంతమంది చూడండి తక్కువ ఎక్కువ పెడతారు కదా, అలా పెట్టుకోవాలంటే కొంచెం చిన్న సైజు పూసలు తీసుకోవాలి, మీడియం సైజు పూసలు తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు కదా, నేను ఒక్కొక్కటి కుట్టాను అనమాట. అలా కావాలనుకుంటే కొంచెం చిన్న సైజు పూసలు తీసుకొని 2 3 కూడా కుట్టుకోవచ్చు. ఈ పూసలు కుట్టడం వల్ల నా బ్లౌజ్కి అయితే చాలా అంటే చాలా లుక్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. పూస కుట్టక ముందు బోడి ఉండేటట్టు ఉండే, కట్ వర్క్ ఉంది కానీ అంత లుక్ అయితే రాలేదు. ఇలా బీడ్స్ కుట్టడం వల్ల చాలా హెవీ లుక్ అయితే వచ్చింది. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇది కావాలనుకునే వరకు షేర్ చేయండి. మరి ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం చేతికి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేను హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11.5 ఇంచెస్ పెట్టాను అనమాట. పెట్టడం వల్ల నాకు ఈ మోచేయి దగ్గరికి అయితే వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ డిజైన్ బ్లౌజులు ఎలా కుట్టేసుకోవాలి, మరి మోచేయి కిందికి కాకుండా మరి మీదికి కాకుండా ఇలా వచ్చేటట్టు చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సారీ కట్టుకున్న తర్వాత. అన్ని వీడియోస్ ఉంటాయండి ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఈ విధంగా నేనైతే కుట్టేసుకున్నాను. ఓకేనండి, వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అన్ని వీడియోస్ మార్కింగ్ ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ నుంచి డిజైన్ వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్ని అయితే చెక్ చేయండి. చెక్ చేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.